సార్ సార్ ఓకే సార్ ఒక నిమిషం నారాయణ టౌన్లో అవును సార్. అంటే వాళ్ళకి ఏమి విన్నపం చేస్తున్నారు అనేది కొద్దిగా జిల్లాలో 1201 పోలింగ్ కేంద్రాల్లో 5:30కే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మాక్ పోల్ నిర్వహించారు. మాక్ పోల్లో 1-2 సమస్యలు చిన్న చిన్నవి వాళ్ళకి ప్రాపర్ కనెక్షన్ ఇవ్వడం తెలియకపోవడం వల్ల వచ్చిన కనెక్షన్లే తప్ప పెద్దగా సమస్యలు ఏమి ఉత్పన్నం కాలేదు. మాక్ పోల్ 6 గంటల వరకే అందరూ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నారు. 7 o'clockకి ఒరిజినల్ పోల్ స్టార్ట్ అయింది. అన్ని కేంద్రాల్లో ఎక్కడ హిండ్రెన్స్ ఏమి లేకుండా స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఏంటంటే వర్షం నిన్న రాత్రి గాలి దుమారం చాలా వరకు పోలింగ్ స్టేషన్లో పవర్ అంతరాయం ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తెల్లవారులు పనిచేసి పవర్ని రీకనెక్ట్ చేశారు. సో ఇప్పుడు అన్ని కేంద్రాల్లో పోలింగ్ సంతృప్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా టౌన్లో తప్ప ఒక సూర్యాపేట టౌన్లో, కోదాడ టౌన్లో తప్ప అన్ని చోట్ల హుజూర్ నగర్ కానీ, తుంగతుర్తి కానీ, సూర్యాపేట రూరల్ కానీ, అలాగే కోదాడ రూరల్లో కానీ చాలా చక్కగా పోలింగ్ ఉదయంకే పెద్ద పెద్ద క్యూ లైన్స్లో నిలబడి ఓట్లేస్తున్నారు. సో టౌన్స్లో కూడా జనరల్గా ఎప్పుడు కూడా 10-11 గంటలకి టౌన్స్లో స్పీడ్ అందుకుంటుంది. సో ఈసారి కూడా అట్లాగే ఉంటుందని భావిస్తున్నాం మేము. సాక్ష్యం యాప్లో ఎవరైతే వికలాంగులు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దకే వెహికల్ పంపించి మరి వెనక్కి ఓటు వేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళినంత వరకు కూడా ఒక వాలంటీర్ వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేసి మళ్ళీ మా వెహికల్లోనే డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఎలక్షన్ కమిషన్ ఇటు పోలింగ్ సిబ్బందికి కానీ, అటు పోలింగ్లో పాల్గొనడానికి వచ్చిన ప్రజలకు కానీ అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. టెంట్స్ కానీ, అలాగే మంచినీరు కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా గత 1 month నుండి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉన్నట్లు మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. సో వాటర్ రెసిస్టెన్స్ బూత్స్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన వివరాలు ఏమైనా కావాలంటే కూడా చెప్పడం జరుగుతుంది. సో మానిటరింగ్ చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మనం డెమోక్రసీని బతికించాలి, మన ఓటు హక్కుని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. జిల్లా కేంద్రంలో మా దగ్గర 1950లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఉంది. ఎక్కడ ఎవరికి ఏ డౌట్లు వచ్చినా ఆ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ పెట్టి అన్ని పోలింగ్ స్టేషన్ల నుండి వివరాలు ఎప్పటికప్పుడు తెప్పించుకొని బై అవర్లీ పోల్ అంటే 9 గంటలకి, 11 గంటలకి, 1 గంటకి, 3 గంటలకి, మళ్ళీ అలాగే సాయంత్రం 5 తర్వాత పూర్తి 6 గంటలకు కూడా మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీడియాకి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడానికి కూడా మీడియా సెంటర్కి ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించడం జరుగుతుంది.